ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వచ్చిన కారణం చెప్తాను. నేను 2 విషయాలు అడగడానికి వచ్చాను. ఒకటి, ఇంద్ర ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు? వర్షాల కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఇందిరా చెప్పాడు కదా. అది నిజం కాదు. అదేంటమ్మా, వీడియో కాల్లో కూడా ఇంద్ర అదే మాట చెప్పాడు కదా. అది అబద్ధం. ఇంకా చెప్పాలంటే మోసం. ఆ వీడియో కాల్ ఫేక్ అని అతిథికి తెలిసిపోయిందేమోనండి. మోసం ఏంటమ్మా? చెప్తానంటీ. నేను ఇంద్రని పెళ్లి చేసుకోవడం మా మామ్కి ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్కి ముందు రోజు మా మామ్ ఇందిరాకి ఫోన్ చేసి నువ్వు ఎంగేజ్మెంట్కి రావద్దు, ఈ పెళ్లి చేసుకోవద్దు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. అందుకే ఇంద్ర రాలేదని మా మామ్ అనుకుంటుంది. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో నాకు తెలీదు. కానీ ఎంగేజ్మెంట్కి వస్తానని ఇంద్ర నాకు మాటిచ్చాడు కదమ్మా. అదే చెప్పబోతున్నాను అంకుల్. ఇంద్రాకి మీ మాట కన్నా మా మామ్ మాట ఎక్కువ కాదు. ఇంద్ర మీకు మాట ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరిని లెక్క చేయడు. అంటే మా మామ్ చెప్పింది అని ఇంద్ర ఆగిపోలేదు. మరి ఇంద్ర అబద్ధం చెప్పాడు, మోసం చేశాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఇంద్ర ఆగిపోవడానికి అంకుల్ మాట కాదు అని ఇక్కడికి రాకుండా ఉండిపోవడానికి ఈ ఇంట్లో ఏదో శక్తి పని చేసింది. ఏదో శక్తి అంటే ఎవరి గురించి అంటున్నావమ్మా? మా అమ్మ గురించా? నన్నంటావేంట్రా? నేను వాడిని ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పి 6 నెలల పైనే అయింది. ఆ తర్వాత నేను వాడితో అసలు మాట్లాడింది లేదు, మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానించొద్దు. విన్నావు కదమ్మా, ఇంద్రని ఇక్కడికి రావద్దు అని ఆవిడ చెప్పలేదు. కానీ ఏదో శక్తి అడ్డుపుల్లైతే వేసింది కదా. ఎనీవే, ఇంద్ర ఎవరి మాట అయితే విని రాలేదో పక్కన పెడితే, నేను మీ అందరికీ చెప్పాల్సిన రెండో విషయం ఏంటంటే, ఇంతకు ముందు 2 సార్లు నా పెళ్లి ఆగిపోతే మండపంలో అందరి ముందు అవమానపడి ఏడుస్తూ కూర్చున్నా పాత అతిథినైతే కాదు, ఇప్పుడు నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోవాలి అనుకుంటున్నా కొత్త అతిథిని. ఈసారి నా పెళ్లి విషయంలో ఏదైనా తేడా జరిగితే నేను ప్రాణం తీయడానికైనా వెనకాడను. ఇది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారో మీ ఇష్టం. ఇచ్చింది మాటే కదా, తప్పితే ఏమవుతుంది అని తక్కువ అంచనా వేస్తే నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు. బై ది వే, నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎప్పట్లాగే నువ్వు నన్ను మోసం చేస్తావు గౌతమ్. చిన్నప్పటి నుంచి నేను లేకుండా, నేను చేయకుండా
నీ బర్త్డే జరిగేది కాదు. నేను ఎప్పుడు ఫస్ట్ విషెస్ చెప్తానా అని నువ్వు వెయిట్ చేసేవాడివి. ఫస్ట్ టైం నేను లేకుండా, నేను వేడుక జరపకుండా, నేను విషెస్ చెప్పకుండా నీకు నువ్వుగా పుట్టినరోజు జరుపుకున్నావు. నువ్వు నన్ను పక్కన పెట్టినా నేనైతే నీ బర్త్డే మర్చిపోలేదు. అలా అని హార్ట్ఫుల్గా విషెస్ కూడా చెప్పలేను. నీకు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను, తీసుకో. హ్యాపీ బర్త్డే. ఓపెన్ ఇట్. నీ ఫోటోకి ఈ క్యాప్షన్ కరెక్ట్గా సూట్ అయింది కదా గౌతమ్. నీ గురించి నా గుండెల్లో పాతకుపోయిన నిజం ఇది. దీనికి ఒక రూపం ఇచ్చి నీకు గిఫ్ట్గా ఇచ్చాను. నేను వెళ్ళగానే నువ్వు దీన్ని పగలగొట్టచ్చు. అంతకంటే ముందు ముక్కలైన నా గుండెల్లో ముద్రించుకుపోయిన నిజాన్ని నువ్వు ఎప్పటికీ బద్దలు కొట్టలేవు. ఈ వరల్డ్లో చీటర్స్ లిస్ట్ గ్యాదర్ చేస్తే ఆ లిస్టులో ఫస్ట్ నీ పేరే ఉంటుంది. నువ్వు అంత పెద్ద మోసగాడివి. నీకు అర్హత ఉంది. యు డిజర్వ్ ఇట్ గౌతమ్. ఇది కూడా గొప్ప విషయమే. కంగ్రాట్స్. మళ్ళీ చెప్తున్నాను అంకుల్, నేను మరోసారి మోసపోయి అవమానపడితే సైలెంట్గా గదిలో కూర్చుని ఏడ్చే పాత అదితిని కాదు, సైలెంట్లా అందరినీ చంపేసే కొత్త అదితిని. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ పెళ్లి జరిపించండి. మాట ఇచ్చారు కదా, నిలబెట్టుకోండి. Ah